श्रीनिवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वी कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं భజే. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చింత మనం అనునిత్యము కూడా భగవంతునికి సంబంధించినటువంటి నామ వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాల్టి నామం 91వ నామం మధుఘాతినే శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం. మధువు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వెంకటేశ్వరునికి నమస్కారము అని. సృష్టి జరిగేటువంటి సందర్భంలో పరమాత్మ యోగనిద్రలో ఉన్నాడు. ఆయన చెవుల నుంచి మధువు కైటభులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉద్భవించడం, వారు ఇరువురు కూడాను బ్రహ్మ దగ్గర నుంచి వేదాలు అపహరించడం, ఆ వేద అపహరణం అవడం వల్ల బ్రహ్మ చాలా బాధపడుతూ ఉంటే బ్రహ్మను కాపాడడం కోసం మధువు కైటభుడు అనేటువంటి రాక్షసుల్ని సంహరించడం. ఆ సంహరించడం వల్ల మధు ఘాతినే నమః అనేటువంటి పేరు స్వామికి రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే ఆ మధుని సంహరించినటువంటి ఆస్వామే ఇతను అని చెబుతూ మధుఘాతినే శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం ద్వారా మనకు తెలియజేస్తున్నారు పురాణంలో. పురారజో దుష్టధియో విధాతు అప్రాకృతాన్యో మధుకైటభాభ్యాం వేదానుపాదాయ దదాచ తస్మై తమ్మత్స్య రూపం శరణం ప్రపద్యే అని కీర్తిస్తారు. పురా రజోదుష్టధియో విధాతు, రజోగుణంతో ఉండేటువంటి ఆ రాక్షసులు అప్రాకృతాన్యో మధుకైటభాభ్యాం, ఆ మధుకైటభుల దగ్గర నుంచి వేదాన్ ఉపాదాయ దదౌచ తస్మై, ఆ బ్రహ్మకు ఇచ్చినటువంటి వాడు తమ్ మత్స్యరూపం శరణం ప్రపద్యే అని మత్స్యరూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మను శరణు పొందుతున్నాను అని చెప్పి ఆ నామం ద్వారా కీర్తిస్తారు శుకమహర్షి. అదే విషయాన్ని ఆ మధుకైటభ సంహారం చేసినటువంటి వాడే ఈ వెంకటేశ్వరుడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఈ నామం ద్వారా. ఇక కృష్ణాఖ్య విప్రవేదాంత దేశికత్వ ప్రదాయ నమః అనేటువంటి నామం 92వ నామం. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం సుధర్మిణి సుచైతన్య ప్రదాత్రే నమః అనేటువంటి నామంలో సుధర్మిణి అనేటువంటి ఆమెకు పునః ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాడు స్వామి అని చెప్పి నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఆ తొండమాన్ చక్రవర్తి కృష్ణుడు అనేటువంటి నామం కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు తన భార్యను సంతానాన్ని కాపాడమని చెప్పి అతని దగ్గర విడిచిపెట్టి వెళితే తొండమాన్ చక్రవర్తి దగ్గర 6 నెలలకు సరిపడా వారికి ధాన్యాన్ని అన్ని వసతులు కల్పించినటువంటి అతను మర్చిపోవడం, 2 సంవత్సరాల తర్వాత ఈ కృష్ణుడు అనేటువంటి వాడు తిరిగి రావడం, 2 సంవత్సరాల తర్వాత వీళ్ళంతా కూడా
అశరీరులుగా ఉండి పూర్తిగా అస్థికలు మాత్రమే ఉండడం వల్ల ఏ విధంగా వారిని కాపాడాలి అని బాధపడి తనకు బ్రహ్మహత్యా దోషం వచ్చిందే అని బాధపడుతూ ఉండేటువంటి సందర్భంలో స్వామి వారి యొక్క అస్థికలను ఇక్కడికి తీసుకురండి, ఇక్కడ ఉండేటువంటి అస్థి తీర్థంలో వాటిని ఉంచితే వాళ్ళు మళ్ళీ పునః ఉజ్జీవితులవుతారు అని చెప్పడం, తద్వారా ఆ అస్థికలు తీసుకుని వచ్చి వారు ఇక్కడ ఉండేటువంటి తీర్థంలో ఉంచడం వల్ల వాళ్ళకి మళ్ళీ శరీరం రావడమే కాకుండా గర్భిణిగా ఉండేటువంటి ఆమె ఒక పండంటి బిడ్డను అంటే ఒక స్త్రీని కూడా కనడం అనేటువంటిది జరిగింది అని నిన్నటి రోజున చెప్పుకున్నాం. అంటే ఆ అస్థితీర్థము అనేది దురదృష్టవశాత్తు మనకు అందుబాటులో లేదు అని కూడా మనం చెప్పుకున్నాము నిన్నటి రోజున. దాన్నే ఇక్కడ మనకు తెలియజేస్తూ కృష్ణాఖ్య విప్రవేదాంత దేశికత్వ ప్రదాయ నమః అనేటువంటి నామంలో ఆ కృష్ణాఖ్య కృష్ణుడు అనేటువంటి అతని గురించి చెప్పుకున్నాం కదా. ఆ సుధర్మిణి అనేటువంటి అతని యొక్క భర్తే ఈ కృష్ణుడు అనేటువంటి అతని గురించి చెబుతూ స్వామి అంటాడు కదా, అసౌ జన్మాంతరే రాజన్ త్రయ్యంతార్థ ప్రవర్తక భవిష్యతి తదంతే చ మత్సాయుజ్యం అవాప్స్యతి అని. అంటే వీళ్ళు నా భక్తులు, ఇతను చాలా గొప్ప భక్తుడు కాబట్టి ఇతను మళ్ళీ వచ్చేటువంటి జన్మలో జన్మించి నా వేదాంత అర్థాలన్నీ కూడాను చక్కగా వివరించే విధముగా ఎన్నో గ్రంథాలు చేసి మళ్ళీ నన్నే పొందుతాడు అని చెప్పి వరాన్ని ఇచ్చినట్టుగా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ కృష్ణుడు అనేటువంటి వాడికి వాస్తవానికి తన భార్య మరణించినటువంటి విషయం తెలియదు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆశ్చర్యపోయాడనమాట. ఈ క్షేత్రానికి ఇంత మహాత్మ్యం ఉన్నదా అని చెప్పి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి ఆ స్వామిని ఆశ్రయించి కీర్తించాడు. అలా కీర్తించడం వల్ల ఆ స్వామి అన్నాడు కదా, నువ్వు నా భక్తుడిగా ఉన్నావు కాబట్టి మళ్ళీ జన్మలో ఈ వేదాంతార్థాలు అన్నీ కూడా శ్లోక రూపంలో నాటక రూపంలో అన్ని రకాలుగాను నువ్వు రచించి నా సాయుధ్యాన్ని పొందుతావు అని చెప్పి వరాన్ని ఇచ్చినట్టుగా కృష్ణాఖ్య విప్ర వేదాంత దేశికత్వ ప్రదాయ నమః. ఇక్కడ వేదాంత దేశికులు అని చెప్పి వైష్ణవ సంప్రదాయంలో గొప్ప మహాపండితులు ఆయన. అనేకమైనటువంటి స్తోత్రాలు వారు రచించారు. ఎంత ప్రతాపము అంటే ఆయనకి ఒక బిరుదు కూడా ఉన్నది, సర్వతంత్ర స్వతంత్రులు అని చెప్పి. ఏ పనినైనా ఆయన చేయగలరట. అన్ని విద్యలు కూడా అధికరించినటువంటి వారు. మనకు తిరువహీంద్రపురం అనేటువంటి ఒక గొప్ప క్షేత్రం, హయగ్రీవ స్వామి వేయించేసి ఉండేటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో ఒక అతను అన్నట్ట, మీరు దేవాలయాన్ని నిర్మించగలరా అని చెప్పి. అదేముంది పెద్ద విషయం అన్నారు. ఒక గోడ వరకు ఆయన నిర్మించారు. ఆ చూసేటప్పటికే ఆయన పనితనం చూసేటప్పటికే ఈయన చాలా సమర్థులుగా ఉన్నారు, ఈయన మనం చాలా తక్కువ అంచనా వేశామని చెప్పి ఆయన క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాట అతను. అంటే అన్ని విద్యలు కూడా ఆయన అధికరించడం అంటే కేవలం భగవంతుని అనుగ్రహం ద్వారా పొందారు ఆయన హయగ్రీవ ఉపాసకులు. మొట్టమొదట గరుడ ఉపాసకులుగా ఉంటే గరుత్మంతుడు ఆయన్ని అనుగ్రహించి ఆయనకు ఒక గొప్ప హయగ్రీవ విగ్రహాన్ని ప్రసాదించి ఈ హయగ్రీవుణ్ణి మీరు ఉపాసన చెయ్యండి అని చెప్పి గరుడ లక్ష్మీ హయగ్రీవ మంత్రాన్ని వేదాంత దేశికులకు ఉపదేశిస్తే ఆయన ఆ ఉపదేశాన్ని తాను గ్రహించి అద్భుతమైనటువంటి తపస్సు చేశారు. తద్వారా ఆ తపస్సిద్ధి వల్ల ఆయనకి అనేకమైనటువంటి విద్యలు వచ్చాయి. గొప్ప హయగ్రీవ ఉపాసకులు. ఆయన అనేక రకాల స్తోత్రాలు చేయడం, హయగ్రీవ స్తోత్రం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి స్తోత్రం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనేటువంటి శ్లోకం కూడా దాని నుంచి వచ్చినటువంటి శ్లోకం, మొట్టమొదటి శ్లోకం అన్నమాట. అంటే గొప్ప హయగ్రీవ ఉపాసకులు ఆయన. అలాంటి వేదాంత దేశికులుగా ఆయన అవతరిస్తారు అని చెప్పి తెలియజేయడం జరిగింది. వేదాంత దేశికులు అంటే సాక్షాత్తు శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాహృది అని కీర్తిస్తారు. ఇక్కడ ఉండేటువంటి మనం ప్రతినిత్యం వింటూ ఉంటామే గంట, ఆ గంట అంశతో ఇక్కడ జన్మించినటువంటి వారు ఆయన ఆ వేదాంత దేశికులు అనేటువంటి ఆయన. ఆ మంత్రశాస్త్రంలో కానీ తంత్రశాస్త్రంలో కానీ అన్నిటిలో కూడా నిష్ణాతులైనటువంటి వారు ఈ వేదాంత దేశికులు అనేటువంటి వారు. ఆయన చరిత్ర చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడూ వేదాంతంగానే జీవిస్తూ ఉండేవారు. ఎవరి దగ్గర పోయి యాచన చేయడం అంటే
ఏదో డబ్బు సంపాదించుకోవాలి, రాజాస్థానానికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశమే లేనటువంటి ఆయన, గొప్ప మహాపండితులు కూడా ఆయన తర్వాత వేదానికి భాష్యం రచించినటువంటి సాయణాచార్యులు అని పేర్కొనబడేటువంటి విద్యారణ్యస్వామి, వీరు ఇరువురు కూడా సమకాలీకులు అని పెద్దలు పేర్కొంటారు. అది వాళ్ళ చరిత్ర ద్వారా కూడా మనకు తెలుస్తుంది. విద్యారణ్యుల వారు ఎలాంటి గొప్పవారు అంటే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణభూతులైనటువంటి వారు విద్యారణ్యస్వామి వారు. అలాంటి ఆ విద్యారణ్యస్వామితో కలిసి చదువుకున్నటువంటి సహపాఠి ఈ వేదాంత దేశికులు అనేటువంటి వారు. వారి చరిత్రలో ఎన్నో రకాల మహాత్మ్యాలు మనం చూస్తాం. ఆయన్ని సంహరించాలి అని అనుకున్నారట. అంటే ఆయన పాండిత్యాన్ని చూసి ఓర్వలేక ఏ విధంగా అయినా సరే ఆయన సంహరించాలి అని అనుకుని, ఆయన 13వ శతాబ్దానికి సంబంధించినటువంటి వారు, ఆయన సంహరించాలి అనుకుని గొప్ప నాగప్రయోగాన్ని చేశారు. పాముల్ని ప్రయోగిస్తూ ఉంటే ఆయన ఆ సమయంలో స్నానానికి కూర్చున్నారు. ఆయన స్నానానికి కూర్చుంటే మొట్టమొదట ఒక పాముని ప్రయోగిస్తే ఆ పాము వచ్చింది. దాన్ని చూశారు. చూసిన వెంటనే ఆయన ఏం చేశారంటే ఒక 3 గళ్ళు గీసుకున్నారట ఆయన చుట్టూ. మొదటి గడి దాటగానే ఆ పాము మరణించింది. ఇక అలా కాదు అని చెప్పి ఇంకో దానికంటే కూడా శక్తివంతమైనటువంటి పామును పంపిస్తే అది ఇంకో కొంచెం ముందుకు వెళ్ళింది. 2వ గడి దాటింది. అది కూడా 2వ గడి దాటిన తర్వాత మరణించింది. ఇంకా దానికంటే శక్తివంతమైన దాన్ని ప్రయోగిస్తే 3వ గడి కూడా దాటి ఆయన మీదకి వెళుతూ ఉంటే అప్పటికప్పుడు వెంటనే నమఃపన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే అని చెప్పి గొప్ప గరుడ దండకాన్ని అప్పటికప్పుడు ప్రార్థిస్తే గరుత్మంతుడు వచ్చి ఆ నాగుపావుని కొట్టుకు వెళ్ళాడు అని చెప్పి ఆయన చరిత్రలో ఎన్నో రకాల చిత్రాలు మనం చూస్తూ ఉంటాం. చాలా గొప్ప వ్యక్తి. ఎవరో అన్నట్టు చెప్పులు కుట్టడం మీకు వచ్చా అని చెప్పి అది కూడా చూపించారు. అంటే అన్ని రకాల విద్యలు కూడా అన్ని రకాల విద్యలలో కూడాను ఆయన ఆరి తేరడం వల్ల ఆయనకు సర్వతంత్ర స్వతంత్ర అని పేరు. అదే కాకుండా శ్రీమాన్ కవితార్కిక కేసరి, వేదాంతాచార్యులు అని, కవితార్కిక కేసరి అని ఇట్లాంటి నామాలన్నీ కూడాను ఆయన పొందినటువంటి మహనీయులు. ఎలా ఆయన పొందారంటే ఇది ఈ దృష్టాంతాన్ని చెబుతారు. కృష్ణాఖ్య విప్ర వేదాంత దేశికత్వ ప్రదాయ నమః. కృష్ణుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడికి నువ్వు భవిష్యత్తులో నా వేదాంత శాస్త్రాలన్నీ కూడాను స్తోత్ర రూపంలో అనుగ్రహించి రకరకాల గ్రంథాలు అనువదించి తద్వారా మోక్షాన్ని పొందుతావు అని చెప్పడం వల్ల ఆ వరాన్ని గ్రహించినటువంటి ఆ మహనీయుడే తరువాతి కాలంలో 13వ శతాబ్దంలో వేదాంత దేశికులుగా అవతరించారు అనేటువంటిది ఒక విశ్వాసం అన్నమాట. అందువల్లే అసౌ జన్మాంతరే రాజన్ త్రయ్యంతార్థ ప్రవర్తక. త్రయ్యంతార్థముడు వేదాంత అర్థ ప్రవర్తకుడిగా ఉండి భవిష్యతి తదంతేచ మత్సాయుజ్యం అవాప్స్యతి. అనంతరం చివరి కాలంలో నా సాయుధ్యాన్ని నువ్వు పొందుతావు అని చెప్పడం వల్ల ఆ కృష్ణుడు అనే నామధేయం కలిగినటువంటి వాడే జన్మించాడు అని చెబుతూ 92వ నామం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ 93వ నామం వరాహాచలనాథాయ నమః అనేటువంటి నామం. వరాహాచలనాథాయ శ్రీవేంకటేశాయ నమః అనేటువంటి నామం. ఆ వరాహాచలం అని మనం చెప్పుకున్న ఇంతకు ముందు నామాల్లో కూడా వచ్చింది. వరాహాచలం అని పేరు రావడానికి కారణం ఆయన గరుత్మంతుణ్ణి పర్వతాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచమని చెప్పడం, క్రీడాచలాన్ని, దానికే ఆదివరాహ క్షేత్రం అంటే ఆ వరాహస్వామిగా తాను ఉండి ఇక్కడ వసించడం వల్ల వరాహక్షేత్రము అనేటువంటి నామధేయం కలగడం అని మనం చెప్పుకున్నాం. ఆ విషయాన్నే తత్రాస్తే కోలరూపీతు మహావిష్ణు సనాతన ఉద్ధృతాం ధరణీం దేవి మాలింగ్యాంకే నిధాయ చ ఆరాధితో మునిగణై త్రిసంధ్యం శ్రద్ధయాన్వితై తదా ప్రభృతి తత్పుణ్యం వరాహం క్షేత్రముచ్యతే. ఎప్పుడైతే ఆయన ఇక్కడికి వచ్చి భూదేవుని ఉద్ధరించి ఇక్కడ ఉన్నాడో ఆ సందర్భంలో ఆరాధితో మునిగణై త్రిసంధ్యం శ్రద్ధయాన్వితై 3 పూటల దేవతాగణము ఋషిగణము అంతా కూడా వచ్చి ఆ వరాహస్వామిని అర్చించడం వల్ల
తదా ప్రభృతి తత్పుణ్యం వారాహం క్షేత్రముచ్యతే. ఇది వరాహ క్షేత్రంగా నిర్ధారింపబడింది, వరాహాచలంగా దీనికి పేరు రావడం జరిగింది. కాబట్టి వరాహాచరణాధాయ శ్రీ వెంకటేశాయ నమః. ఆ వరాహ క్షేత్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వరునికి నమస్కారము అనేటువంటి నామం మనకు తెలియజేస్తోంది ఈ విషయాన్ని. ఇక 94వ నామం ఏమిటి అంటే బలభద్రాయ శ్రీ వెంకటేశాయ నమః. అంటే బలరాముని రూపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరునికి నమస్కారము అని. బలరాముడు శ్రీ వెంకటేశ్వరుడు ఎట్లా అవుతాడండి అంటే ఆయన శేషాంశ కదండి అంటే అది కూడా ఒక రహస్యం ఉన్నది. సంకర్షణాంశట. భగవంతుడికి 6 రకాల గుణాలు ఉన్నాయి. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అని 6 రకాల గుణాలు ఉన్నాయి. దాంట్లో సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనేటువంటి 3 వ్యూహావతారాలు. దాంట్లో ఆ సంకర్షణ అవతారము అనేటువంటి అవతారంలో ఈ జ్ఞానము, బలము అనేటువంటి రెండిటిని ఎక్కువగా పెట్టుకుని ఆయన ఉంటాట ఆ సంకర్షణ అవతారంలో. ఆ సంకర్షణుడే ఆదిశేషుడు అని చెప్పి మనకు అనేక రకాల ఆగమ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఆ సంకర్షణ రూపి అయినటువంటి పరమాత్మే ఆదిశేషుడిగా అవతరించాడు అని చెప్పడం వల్ల ఆ ఆదిశేషుడే బలరాముడిగా అవతరించాడు అని చెప్పడం వల్ల మనకు భాగవతంలో కూడా అష్టమ గర్భమా నవమ గర్భమా అని అనుమానం వచ్చేట్టుగా మొట్టమొదట గర్భాన్ని ధరించినటువంటి దేవకీదేవి గర్భంలో ఉండేటువంటి గర్భం అక్కడి నుంచి మళ్ళీ రేవతి ఇక్కడికి వెళ్ళడం మార్పు చెందడాన్ని మనం గమనించవచ్చు. దీన్నే అనుమానంలో పెట్టేసేసి పరమాత్మ తర్వాత అష్టమ గర్భంలో జన్మించాడు. అంటే తన సంకర్షణాంశని మళ్ళీ ఆ గర్భం నుంచి వేరే గర్భానికి పంపించడం అని చెప్పడం వల్ల పరమాత్మే ఆ విధంగా అవతరించాడు. కాబట్టి బలరామ అవతారాన్ని కూడా మనం దశావతారాలలో చేర్చడం జరిగింది. విష్ణోహో అపరదేహత్వాత్ ఆక్రామన్ సపదైర్గిరిం నారాయణాంశ సంభూత శేషో హి గిరిరూపధృత్. విష్ణోహో అపరదేహత్వాత్ సాక్షాత్తు ఆ ఆదిశేషుడు ఎవరు అంటే ఆ విష్ణువుకి మరొక దేహమే తప్ప వేరే కాదు అని చెబుతూ ఆక్రామన్ సపదైర్గిరిం తాను ఈ గిరిని ఆక్రమించి ఉండడం వల్ల ఈ గిరి రూపంలోనే ఆదిశేషుడు ఉండడం వల్ల నారాయణాంశ సంభూత నారాయణ అంశ సంభూతుడే ఆ శేషుడు. శేషోహి గిరిరూపధృక్ ఆ శేషుడే గిరిరూపాన్ని ధరించినటువంటి వాడు అని చెప్పడం ఒకటి. అంతేకాకుండా పరమాత్మ తాను చెబుతాడు కదా, వెంకటేశ్వర స్వామిగా వచ్చినప్పుడు అంటాడు, నేను దేవకీదేవి యొక్క కుమారుణ్ణి, నా అనుజుడు బలరాముడు అని చెబుతాడు. సింధుపుత్ర కులం ప్రాహు అస్మాకంతు పురావిదు జనకో వసుదేవస్తు దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేతుస్తు సుభద్రా భగినీ మమ అని చెబుతాడు వెంకటేశ్వర స్వామి. నాకు అన్నగారు బలభద్రుడు అని కూడా పేర్కొంటాడు. కాబట్టి ఆ బలభద్రుని అవతారంలో కూడా ఉన్నటువంటిది ఆ స్వామే అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తోంది పురాణం. కాబట్టి బలభద్రాయ శ్రీ వెంకటేశాయ నమః. ఆ బలభద్రుడు కూడా బలభద్రుడిలాగా కూడా అవతరించినటువంటి శ్రీ వెంకటేశ్వరునికి నమస్కారము అనేటువంటిది 94వ నామం ద్వారా మనకు తెలుస్తున్నది. ఇక 95వ నామము త్రివిక్రమాయ శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం. త్రివిక్రమాయ శ్రీ వెంకటేశాయ నమః. త్రివిక్రముడు అంటే ఎవరు అంటే వామనావతారంలో వచ్చినటువంటి ఆ స్వామే ఈ లోకాలు కొలుచుకునేటువంటి సందర్భంలో త్రివిక్రముడిగా అయ్యాడు. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య అని చెప్పి వేదం చెబుతుంది. అంటే 3 పాదాల ద్వారా ఈ లోకాన్ని తాను కొలుచుకునేటువంటి సందర్భంలో వామన రూపంలో ఉండేటువంటి పరమాత్మే త్రివిక్రముడిగా మారాడు అని చెబుతున్నారు కదా. ఆ 3టికి అర్థాన్ని చెబుతూ పురాణం చెబుతుంది కదా, త్రిరిత్యేవం త్రయో వేదాః కీర్తితా మునిసత్తమైః క్రమస్తేషాం తథా సర్వాన్ త్రివిక్రమ ఇది స్మృతః అని. 3 పాదాలతో కొలవడానికి కారణం ఏమిటంటే 3 వేదాలు కాబట్టి ఇది వేదాస్త్రయస్త్రయీ అని. అదేంటంటే 3 వేదాలేనా, మళ్ళీ 4వ వేదం ఉంది కదా అంటే ఆ 3 వేదాలలో ఉండేటువంటి అధర్వ భాగానికి సంబంధించిన మంత్రాలు అధర్వణ వేదం అన్నారే తప్ప వాస్తవానికి 3 వేదాలన్నింటినీ కూడా
త్రయీ అని అంటారు, మూడే వేదాలు. దాంట్లో కొన్ని మంత్రాలు విడిచేయడం వల్ల, రుక్కుల్ని విడిగా చేసి చెప్పడం వల్ల అధర్వణ వేదంగా మారింది అని పెద్దల శాస్త్రము. అందువల్లే 3 పాదాలతో ఆయన ఈ 3 లోకాలు కొలవడం జరిగింది అని చెబుతూ, యో యజ్ఞవాటమభిగమ్య పూర్వం బలేర్యయాచే త్రిపదీం భువశ్చ పశ్చాద్దదౌ తత్పదమేవ తస్మై శ్రీవామనంతం శరణం ప్రపద్యే అని చెప్తారు. శుక మహర్షి కీర్తిస్తూ ఉన్నాడు పురాణంలో ఏమిటంటే, యో యజ్ఞవాటమభిగమ్య, వామనమూర్తిగా అవతరించి బలిచక్రవర్తి చేసేటువంటి యాగంలోకి వామనమూర్తిగా చిన్నపిల్లవాడిగా వెళ్ళి అభిగమ్య పూర్వం బలేర్యయాచే త్రిపదీం భువశ్చ, 3 పాదాలు నేలను మాత్రమే బలిని అర్థించి పశ్చాద్దదౌ తత్పదమేవ తస్మై, తరువాత 3 పాదాలతో కొలుచుకోలేక 2 పాదాలతోనే ఈ లోకాలన్నీ కొలవబడ్డం వల్ల 3వ పాదంతో బలిచక్రవర్తినే కొలుచుకోవడం వల్ల పశ్చాద్దదౌ తత్పదమేవ తస్మై, ఆ 3వ పాదాన్ని బలిచక్రవర్తికి ఇవ్వడం వల్ల శ్రీవామనం తం శరణం ప్రపద్యే, అలా ఆ బలిచక్రవర్తిని పాతాళలోకానికి తొక్కి బలిచక్రవర్తికి తన పాదాన్ని అందించి అనుగ్రహించినటువంటి ఆ స్వామిని శ్రీవామనం తం శరణం ప్రపద్యే, ఆ వామనమూర్తిని నేను శరణు పొందుతున్నాను అని చెప్పి శుక మహర్షి కీర్తిస్తారు ఆ స్వామి యొక్క వైభవాన్ని. ఆ విధముగా ఈ లోకాలు కొలుచుకున్నటువంటి ఆ వామనమూర్తే మళ్ళీ వెంకటేశ్వరుడిగా అవతరించి ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తున్నాడు అనే విషయాన్ని త్రివిక్రమాయ శ్రీవేంకటేశాయ నమః అనేటువంటి నామం మనకు తెలియజేస్తుంది. తర్వాత 96వ నామం ఓం మహతే శ్రీవేంకటేశాయ నమః అనేటువంటి నామం. మహతే అంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు అనేటువంటి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటిది అనమాట. ఇక్కడ ఏ విషయంలో గొప్పవాడు అంటే, గొప్పవాడు ఎప్పుడవుతాడు అంటే తన పనిని కూడా తాను విడిచిపెట్టి ఇతరుల పని ఎప్పుడైతే చేస్తాడో అప్పుడే గొప్పవాడు అవుతాడు అని మనకి శాస్త్రం చెబుతుంది కదా. తన పని చేసుకునేటువంటి వాడు స్వార్థపరుడు అవుతాడు, తన పని చేస్తూ ఇంకో పని కూడా చేసేటువంటి వాడు మధ్యముడవుతాడు, తన పని కూడా వదిలేసి పక్కవాడి పని చేసేవాడు ఉత్తముడవుతాడు. ఆ విధముగా తన పనిని కూడా వదిలేసి తనకు అవసరం లేకపోయినా తాను ఈ లోకాలు కొలవడం అంటే కేవలం ఇంద్రాది దేవతలను కాపాడడం కోసమే తాను వచ్చి ఇలాంటి త్యాగాలు చేస్తూ ఉంటాడు. ఒక పని కాదు కదా, ఆయన రావణ సంహారం చేసినా, లేకపోతే ఇక హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసిన, హిరణ్యాక్షుణ్ణి సంహారం చేసిన తనకొచ్చిన నష్టమేమీ లేదు కదా. దేవతలు కష్టపడుతూ ఉంటే భూలోకంలో ఉండేటువంటి మనుషులు కష్టపడుతూ ఉంటే వారి తాపాన్ని హరించడానికి తాను ఈ లోకంలో ఉద్భవించి వారిని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి గొప్పవాడైనటువంటి వాడు, మహత్, ఈ లోకం అంతా కూడా వ్యాపించి ఉండేటువంటి వాడు. ఇంకా ఎలాంటి గొప్పవాడు అంటే ఎవరైనా కష్టపడుతూ ఉంటే చూడలేక అన్నీ సిద్ధంగా ఉన్నాయా అని కూడా చూసుకోడు, తాను గబగబా దిగి వాళ్ళని కాపాడాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి శ్రీకించెప్పడు అన్నట్టుగా వచ్చేటప్పుడు గరుత్మంతుడు సిద్ధంగా ఉన్నాడా, లేకపోతే శంఖం చక్రం సిద్ధంగా ఉందా, ఇవంతా చూసుకోడు. ముందు కాపాడాలి అంటే ముందు వచ్చి పడతాడు కాబట్టి వచ్చి కాపాడేటువంటి వాడు. గజేంద్రుడు ఆక్రందన చేస్తే మూలమూలేతి ఖిన్నేనాహన్నాహన్న చాహన్న చ భవతి పునస్తాదృశో మాదృశేషు అన్నట్టుగా ఏమని కీర్తించాడు? విష్ణువుని నేను కీర్తిస్తున్నాను అని కీర్తించాలా. ఈ అంతటికీ కూడా మూల పురుషుడెవడు, ఈ లోకాలు సృష్టించినటువంటి వాడెవడు, సంహారం చేసేటువంటి వాడెవడు అని ఈ విధముగా ఆయన ప్రార్థిస్తే పేరు చెప్పకపోయినా గుణాలు తనవి కాబట్టి ఏ విధంగా అయినా సరే ఆయన్ని కాపాడాలి అని చెప్పి వచ్చి కాపాడాడు విష్ణుమూర్తి. మిగతా దేవతలందరూ కూడా నాహన్ నచాహం నచాహ, నాకు సంబంధం లేదు, ఈ గుణాలన్నీ నాకు సంబంధం లేదు అనుకున్నారే తప్ప ఏ మొసలిని ఏదో ఒక వజ్రాయుధంతోనో లేకపోతే దేంతోనో తగలబెట్టొచ్చు కదా. మొసలిని సంహరించడం పెద్ద కష్టమా? కానీ ఎందుకు రాలేదు వాళ్ళు అంటే మనకు సంబంధం లేదు, వీళ్ళని కాపాడాల్సినటువంటి అవసరం మనకు లేదు అని కూర్చున్నారు తప్ప మనల్ని పిలవలేదు కాబట్టి మనకు అవసరం లేదు అని కూర్చున్నారు వాళ్ళు. కానీ ఆయన అట్లా అనుకోవాలా, నాకే అవసరం, ఎవరైనా కష్టపడితే కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అని చెప్పి వచ్చాడు. కాబట్టి మహతే శ్రీ వెంకటేశాయ నమః. ఎవరు కష్టపడ్డా చూసేటువంటి తత్వం
లేనటువంటి వాడు వాళ్ళని కాపాడడంలోనే తను ఆనందాన్ని వెతుక్కునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. అంతేకాకుండా ఎవరి పనైనా సరే తన పనిగా చేసేటువంటి వాడు. కాబట్టి మహతే శ్రీ వెంకటేశాయ నమః, గొప్పవాడైనటువంటి ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వరునికి నమస్కారం అనేటువంటిది ఆ 96వ నామం మనకు తెలియజేస్తోంది. ఇక 97వ నామం హృషీకేశాయ శ్రీ వెంకటేశాయ నమః. అంటే ఈ ఇంద్రియాలను అన్నింటినీ కూడా తన వశంలో ఉంచుకునేటువంటి వాడు. సమస్తమైన ప్రాణజీవికోటి యొక్క ఇంద్రియాలు తన నియంతృత్వంలో ఉంటుంది. ఎవరికైనా ఇంద్రియ నిగ్రహం కావాలి అంటే వాళ్ళు హృషీకేశాయ నమః హృషీకేశాయ నమః అని గనక తపస్సు చేస్తే, జపం చేస్తే వాళ్లకు అన్ని ఇంద్రియాలు కూడా వాళ్ళ వశంలో ఉంటాయి అని చెప్పి ఒక్కొక్క నామము కూడా ఒక్కొక్క వైభవాన్ని తెలియజేస్తుంది. ఒక్కొక్క నామము కూడా ఒక్కొక్క శక్తిని మనకు అందిస్తుంది. కాబట్టి మనం ఆయా నామాల ద్వారా వచ్చేటువంటి ఫలితాలు మనం పొందాలి అంటే ఆ నామానికి ఉండేటువంటి వైభవాన్ని మనం తెలుసుకుని పారాయణ చేయాలి. మన ఇంద్రియాలు మన అదుపులో ఉండాలి అని గనక మనం అనుకుంటే, అంటే మన అదుపులో అంటే మన అదుపులో కాదు, పరమాత్మ అదుపులో, మన ఆత్మ అదుపులో ఉండాలి అని గనక మనం అనుకుంటే హృషీకేశాయ నమః అనేటువంటి నామాన్ని మనం ఉచ్చరించాలి. ఎలాంటి వాడంటే పరమాత్మ మత్తస్మృతి జ్ఞానమపోహనంచ అంటాడు. తాను అనుకుంటే ఏదైనా గుర్తొస్తుంది, తాను గనక సంకల్పించకపోతే ఏది కూడా గుర్తురాదు. అంటే అర్జునుడు కృష్ణ భగవానుణ్ణి అర్థించాలి అని ముందే అనుకున్నాడు కాబట్టి అర్థించాడు. భగవద్గీత పెద్ద యుద్ధం జరిగేటువంటి సందర్భంలో ఎవడైనా నాకు జ్ఞానోపదేశం చెయ్యి అని అడుగుతాడా? అడగడు కదా. అలా అడిగేట్టుగా చేశాడు అంటే ఆ ఇంద్రియాలను అన్నింటినీ కూడాను ఆయన తన అదుపులో చేసుకునే హిప్నాటిజం అంటాం కదా. ఒక మనిషిని మనం ముందు మన అదుపులో తీసుకుని మనం చెప్పేట్టుగా వాడు వినేట్టుగా మనం చేస్తాం. కేవలం మనుషులకే ఈ శక్తి ఉంటే పరమాత్మ అయినటువంటి వాడికి ఎంత శక్తి ఉంటుంది చెప్పండి. సమస్తమైన ప్రాణకోటి యొక్క ఇంద్రియాలు ఆయన అదుపులో ఉంటాయి కదా. కాబట్టి హృషీకాణి ఇంద్రియాణ్యాహు తేషామీశో యతో భవాన్ హృషీకేశస్తతో విష్ణు ఖ్యాతో వేదేషు కేశవ. అన్ని ఇంద్రియాలు ఆయన అదుపులో ఉండడం వల్ల ఆయన హృషీకేశుడు అనేటువంటి నామాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి ఆ సమస్తమైన ఇంద్రియాలకు నియంత అయినటువంటి ఆ హృషీకేశుని రూపంలో ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వరునికి నమస్కారము అనేటువంటి నామం ద్వారా ఆ వెంకటేశ్వరుడు కీర్తించబడుతూ ఉన్నాడు. ఇక 98వ నామం అచ్యుతాయ శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం. అచ్యుతాయ అంటే చ్యుతి లేనటువంటి వాడు, అంటే పడిపోకుండా ఉండేటువంటి వాడు. అదే విధముగా తనను ఆశ్రయించినటువంటి వాడిని చ్యుతి లేకుండా చూసుకునేటువంటి వాడు. ఎలాంటి వాడైనా సరే ఆయన్ని ఆశ్రయిస్తే ఇక కిందకు పడిపోడు అనమాట. జాగ్రత్తగా పట్టుకుంటాడు వాడిని, ఇబ్బంది పెట్టకుండా. ఎంతమంది భక్తులు ఉన్నారు ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఎవరినన్నా విడిచిపెట్టాడా? ప్రతి వాళ్ళని కూడా పడిపోతున్నారు అంటే కాపాడేటువంటి వాడు కదా. ప్రహ్లాదుణ్ణి ఎన్నిసార్లు కాపాడాడు. అన్ని రకాల ఆపదల నుంచి కాపాడడమే కాకుండా తన భక్తులైనటువంటి వారు చ్యుతి పొందకుండా, అంటే కిందకి పడిపోకుండా, కిందకి జారిపోకుండా, అంటే ఒక అద్భుతమైనటువంటి పేరు వచ్చిందనుకోండి, ఆ పేరు నుంచి మళ్ళీ కిందకి జారిపోకుండా అట్లానే అట్టే పెడతాడు ఆయన. ప్రహ్లాదుడు లాంటివాడు కూడా ఒకానొక సందర్భంలో తన మనువడైనటువంటి బలిచక్రవర్తిని ఆయన పాతాళానికి ఇది చేస్తూ ఉంటే ఆయనతో పోరాడడానికి వచ్చేటండి. అంటే చూడండి ఎంత చమత్కారమో. మనం అనుకున్నాం కూడా ఇందాకటి నామంలో మత్తస్మృతి జ్ఞానమపోహనంచ అని. ఎలాంటి వాడికైనా మళ్ళీ బుద్ధి మారిపోతూ ఉంటుంది. అయ్యో, నరసింహావతారంలో నన్ను కాపాడినటువంటి పరమాత్మే ఇప్పుడు వామనావతారంలో జ్ఞానోపదేశం చేయడానికి బలిచక్రవర్తిని పాతాళానికి పంపిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోలేనటువంటి ప్రహ్లాదుడు తన మునిమనవడవడం వల్ల అతనేమైపోతాడో అనేటువంటి ప్రేమతో యుద్ధం చేయడానికి పరమాత్మ మీదకే వచ్చాడు. మళ్ళీ అతనికి జ్ఞానోపదేశాన్ని చేసి పంపించాడు. అంటే మళ్ళీ ఆ పేరు పోతుంది కదా. ఆ ప్రహ్లాదుడికి ఆ పేరు పోకూడదు కదా. ఇప్పటికి కూడా మనం భాగవత గోష్ఠిలో ప్రహ్లాదశ్చ విభీషణశ్చ అని కీర్తిస్తూ ఉన్నాం కదా భాగవతోత్తముల కోటిలో. అంటే ఆ పేరు పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో తన భక్తుణ్ణి ఎల్లప్పుడూ కూడాను
జాగ్రత్తగా అట్టే పెట్టుకొని తనకెంత పేరు ఉన్నదో తను ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానంలోనే ఉంచేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి అచ్యుతాయ శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం చ్యుతి లేకుండా తనన్నే చూసుకోవడంగా కాకుండా తన భక్తుల్ని కూడా చూసేటువంటి ఆ వెంకటేశ్వరునికి నమస్కారం అనేటువంటి నామం ద్వారా మనకు తెలియజేస్తుంది. శవనోత్పత్తి యుక్తేషు బ్రహ్మేంద్ర వరుణాదిషు యస్మాన్నచ్యవతే స్థానాత్ తస్మాత్ సంకీర్త్యసేచ్యుత. బ్రహ్మాది దేవతలు కూడాను వారి వారి స్థానాల నుంచి దిగిపోకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ పరమాత్మనే ధ్యానం చేస్తారు అని చెప్పి మనకు ఈ నామం తెలియజేస్తుంది. అంటే ఈ అచ్యుత శబ్దాన్నే వాళ్ళు ఎల్లప్పుడూ కూడాను అనుసంధానం చేస్తూ వారి వారి స్థానాల్ని వాడు కాపాడుకుంటారట ఈ బ్రహ్మాది దేవతలంతా కూడా. ఇక ఈ నామవైభవాన్ని మనం అలా అట్టే పెట్టేసేసి భీష్ముడు చేసినటువంటి కృష్ణ స్తుతి ద్వారా మనం ఇవాళ ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారు నిమీలిత నేత్రులై భగవంతుని పాదార విందాలను తమ మనస్సులో లగ్నం చేసుకొని ఈ విధముగా పారాయణం చేయండి. భీష్మ ఉవాచ భీష్మ ఉవాచ ఏవముక్త్వా స భగవాన్ ఏవముక్త్వా స భగవాన్ విసృజ్య త్రిదివేశ్వరాన్ నరస్యార్థతనుః కృత్వా సింహస్యార్థతనుం తథా నరసింహేన వపుషా నరసింహేన వపుషా పాణిన్నిష్పిష్య పాణినా పాణిన్నిష్పిష్య పాణినా భీమరూపో మహాతేజాః భీమరూపో మహాతేజాః యాదితాస్య ఇవాంతకః యాదితాస్య ఇవాంతకః హిరణ్యకశిపుం రాజన్ హిరణ్యకశిపుం రాజన్ జగామహరిరీశ్వరః జగామహరిరీశ్వరః దైత్యాస్తమాగతం దృష్ట్వా దైత్యాస్తమాగతం దృష్ట్వా నారసింహం మహాబలం నారసింహం మహాబలం వవర్షుశస్త్రవర్షైస్తే వవర్షస్త్రవర్షైస్తే సుసంక్రుద్ధాస్తదా హరిం సుసంక్రుద్ధాస్తదా హరిం తైర్విసృష్టాని శస్త్రాణి తైర్విసృష్టాని శస్త్రాణి భక్షయామాస వై హరిః భక్షయామాస వై హరిః జఘాన చరణే దైత్యా జగాన చరణే దైత్యా సహస్రాణి బహూన్యపి సహస్రాణి బహూన్యపి తాన్నిహత్య చ దైత్యేంద్రాన్ తాని హత్యే చ దైత్యేంద్రాన్ సర్వాన్ క్రుద్ధాన్ మహాబలాన్ సర్వాన్ క్రుద్ధాన్ మహాబలాన్ అభ్యధావత్సు సంక్రుద్ధః అభ్యదావత్స సంక్రుద్ధః దైత్యేంద్రం బలగర్వితం దైత్యేంద్రం బలగర్వితం జీమూత ఘన సంకాశః జీమూత ఘన సంకాశః జీమూత ఘన నిస్వనః జీమూత ఘన నిస్వనః జీమూత ఇవ దీప్తౌజ జీమూత ఇవ దీప్తౌజ జీమూత ఇవ వేగవాన్ జీమూత ఇవ వేగవాన్ దేవారిర్దితి జ్యోదుష్టః దేవారిదితో దృష్టః నృసింహం సముపాద్రవత్ నృసింహం సముపాద్రవత్ దైత్యం సోతి బలం దృష్ట్వా దైత్యం సోతి బలం దృష్ట్వా వృద్ధశార్దూల విక్రమం వృద్ధశార్దూల విక్రమం దీప్తైర్దైత్యగణైర్గుప్తం దీప్తైర్దైత్యైర్గణైర్గుప్తం ఖరైర్నఖముఖైరుతా కరైర్నఖముఖైరుతా తతః కృత్వా తు యుద్ధం వై తతః కృత్వా తు యుద్ధం వై తేన దైత్యేన వై హరిః తేన దైత్యేన వై హరిః సంధ్యాకాలే మహాతేజాః సంధ్యాకాలే మహాతేజాః దఘాణే చత్వరాన్వితాః
त्वरान्विताः प्रकारे च त्वरान्वितः पूरौ निधाय दैत्येन्द्रम् पूर्वो निधाय दैत्येन्द्रम् निर्बिभेदनखैर्हितम् निर्बिभेदनखैर्हितम् महाबलं महावीर्यम् महाबलं महावीर्यम् वरदानेन दर्पितम् वरदानेन दर्पितम् दैत्यश्रेष्ठं सुरश्रेष्ठः दैत्यश्रेष्ठम् सुरश्रेष्ठः जघानतरसा हरिः जगानतरसा हरिः हिरण्यकशिपुं हत्वा हिरण्यकशिपुं हत्वा सर्वदैत्यांश्च वै तदा सर्वदैत्यांश्च वै तदा विबुधानां प्रजानां च विबुधानां प्रजानां च हितं कृत्वा महाद्युतिः हितं कृत्वा महाद्युतिः प्रमुमोद हरिर्देवः प्रमुमोद हरिर्देवः स्थाप्य धर्मं तदा भुवि स्थाप्य धर्मं तदा भुवि एष ते नारसिंहोऽत्र एष ते नारसिंहोऽत्र कथितः पाण्डुनन्दन कथितः पाण्डुनन्दन त्वं वामनं नाम शृणुत्वं वामनं नाम प्रादुर्भावं महात्मनः प्रादुर्भावं महात्मनः इति श्रीमहाभारते इति श्रीमहाभारते सभापर्वणि सभापर्वणि अर्घाभिहरणपर्वणि अर्घाभिहरणपर्वणि भीष्मवाक्ये भीष्मवाक्ये अष्टात्रिंशेऽध्याये अष्टात्रिंशेऽध्याये त्रयोदशश्लोकाः त्रयोदशश्लोकाः నరసింహావతార వైభవాన్ని భీష్మ పితామహుడు చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. శిశుపాలుడికి ఈ విధంగా మనం చెప్పుకున్న రకరకాల వరాలు కోరుకున్నటువంటి ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి దేవతలంతా ప్రార్థిస్తే వారి అందరికీ అభయాన్ని ఇచ్చినటువంటి నృసింహస్వామి తాను అంటే ఆ విష్ణుమూర్తి నృసింహావతారాన్ని ధరించి వస్తే భీమరూపో మహాతేజా వ్యాజితాస్య ఇవాంతక ఒక యముడు వచ్చినట్టుగా వచ్చేట హిరణ్యకశిపుం రాజన్ జగామ హరిరీశ్వర అని చెబుతూ వవర్షు శస్త్రవర్షైస్తే సుసంక్రుద్ధాస్తదా హరిం అక్కడ ఉండేటువంటి రాక్షసులు ఎప్పుడైతే నృసింహావతారాన్ని ధరించి మహావిష్ణువు వచ్చాడో రకరకాల అస్త్రశస్త్రాలు వాళ్ళు ప్రయోగిస్తూ ఉంటే తైర్విసృష్టాని శస్త్రాన్ని భక్షయామాస వైహరి ఏ అస్త్రాలు మిగల్చకుండా అన్ని అస్త్రాలు కూడా ఆయన మింగేస్తూ ఉన్నాడు. మొత్తాన్ని ఆహారంగా స్వీకరించి ఒక్కసారిగా ఎలా అభ్యధావత్సు సంగృద్ధ దైత్యేంద్రం బలగర్వితం ఒక్కసారి ఉరికేట సింహం ఎట్లా అయితే ఉరుకుతుందో అట్లా ఉరికి జీమూత ఘన సంకాశ మేఘాలు ఎట్లా అయితే పరిగెడతాయో అట్లా ఒక్కసారిగా వెళ్ళి జీమూత ఇవ వేగవాన్ ఒక్కసారిగా వెళ్ళి దైత్యం సోతి బలం దృష్ట్వా క్రుద్ధశార్దూల విక్రమం తన కోపాన్ని అంతా తీరే విధముగా తాను ఆ హిరణ్యకశిపుణ్ణి తన తొడల మీద కూర్చోబెట్టుకొని సంధ్యాకాలే మహాతేజా ప్రగాణే చ త్వరాన్వితా ఊరౌ నిధాయ దైత్యేంద్రం నిర్బిభేద నఖైర్హితం తన గోళ్లతో ఆ రాక్షసుణ్ణి సంహరించాడు అని చెబుతూ హిరణ్యకశిపుం హత్వా సర్వదైత్యాంశ్చ వైదదా హిరణ్యకశిపుణ్ణే కాకుండా సమస్తమైనటువంటి రాక్షసుల్ని సంహరించాడు అని చెబుతూ శృణుత్వం అని చెప్తే ఏషతే నారసింహోత్ర కథిత పాండునందన ఓ ధర్మరాజా ఇప్పటి వరకు నీకు నృసింహావతార వైభవాన్ని నేను చెప్పాను, ఇక వామనావతార వైభవాన్ని కూడా చెబుతాను విను అని చెప్పి వామనావతార వైభవాన్ని కూడా చెబుతున్నాడు భీష్మ పితామహుడు. ఇదంతా ఎవరి సమక్షంలో చెబుతూ ఉన్నాడు? శిశుపాలుడి ఎదురుగా చెబుతూ ఉన్నాడు. శిశుపాలుడితో ఒక్కొక్క అవతారాన్ని వివరంగా చెబుతూ ఆ అవతారాన్ని ధరించినటువంటి వాడు శ్రీహరి కదా, ఆ శ్రీహరే ఇప్పుడు కృష్ణ పరమాత్మగా అవతరించాడు అని తెలియజేయడం కోసం వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. మూర్ఖుడైనటువంటి వాడికి ఎంత చెప్పినా చెవిటి వాడికి శంఖం ఊదినట్టే కదా, కాబట్టి అయినా కూడా పట్టించుకునే స్థితిలో అతను లేడు. మరి అలాంటి ఆ స్తోత్రాన్ని మనం ఇవాళ పారాయణ చేసుకున్నాం. దానిలో 13 శ్లోకాలు మనం పారాయణ చేశాం. మనం ధన్యులం. ఇక ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమా ప్రార్థన.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో